ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుడు మనకు దయచేసిన వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాము. 125వ కీర్తన ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది: యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు అని సెలవిస్తూ ఉన్నది. నిజమే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఓ కదలక నిత్యము నిలుచు పర్వతం దేనికి సాదృశ్యంగా కనబడుతూ ఉందంటే, ఎవరైతే దేవుడైన యెహోవా యందు నమ్మకం ఉంచుతారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే దేవుని పైన ఆనుకుంటూ వారి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తారో, వారిని దేవుని వాక్యం దేనితో పోల్చుతుందంటే, కదలక నిత్యము నిలుచు పర్వతం వలె వారు ఉందురు అని దేవుని వాక్యం పోల్చుతుంది. ఒక పర్వతం చూడండి, అది కదలదు, స్థిరంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్థిరముగా ఉండేది పర్వతం, కొండ. ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి వస్తున్నారు, చాలామంది దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు, పాటలు పాడుతున్న వారిలో వారు ఉన్నారు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దుఃఖకరమైన విషయం, బాధాకరమైన విషయం ఏమిటంటే, సంవత్సరాలు గడిచే కొద్దీ వారి విశ్వాస జీవితం స్థిరమైన పర్వతంగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. స్థిరమైన పర్వతం వలె వారు ఉండాలి. ప్రారంభంలో ఆత్మీయ జీవితాన్ని దేవుని ఉపదేశం ద్వారా కట్టబడుచు, విశ్వాస యాత్రలో ప్రారంభ దినాల్లో దేవుని ఉపదేశం ద్వారా ఉపదేశించబడుతూ ఓ స్థిరత్వంలోకి వస్తున్నారు అని అనుకుంటున్నటువంటి సమయంలో రాబోయే దినాలు గడిచే కొద్దీ, జరగబోయే దినాలు గడిచే కొద్దీ వారిలో ఉన్నటువంటి స్థిరత్వం కాస్త పోతా ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మాట్లాడుతున్నారు. ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఏమవుతుంది అని అంటే, అది స్థిరముగా ఉండదు. గాలివానలు వచ్చినప్పుడు, తుఫానులు వచ్చినప్పుడు ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఏమవుతుంది అని అంటే, అది పడిపోతుంది. కానీ బండ మీద కట్టబడిన ఇల్లు గాలివానలు రాని, తుఫానులు రాని, అది నిలకడగా స్థిరముగా నిలబడుతుంది. ఎవరు ఆ బండ? నీ కొరకు నా కొరకు పరలోకము నుండి భూలోకానికి దిగివచ్చి నిండు తన యవ్వన కాలంలో 33.5 ఏళ్లకే కల్వరి కొండ మీద, శిలువ మీద వ్రేలాడి తన రక్తమును చిందించి మనందరి పాపములు తన భుజముల మీద వేసుకొని, పాపము లేని ప్రభు అని యేసుక్రీస్తు వారు మన పాపములు ఆయన మీద వేసుకొని తన ప్రాణం పెట్టి నిన్ను రక్షించారే, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే బండకు గుర్తుగా ఉన్నాడు. ఆ క్రీస్తు అనే బండ మీద ఈరోజు సంఘము కట్టబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డ, స్థిరమైన పర్వతం వలె దేవుడు నిన్ను నన్ను చూడాలనుకుంటున్నాడు. స్థిరమైన పర్వతం వలె నువ్వు ఉండాలంటే నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచాలి. నీ నమ్మకం దేవుడు అవ్వాలి, నీ నమ్మకం దేవుని వాక్యం అవ్వాలి. వాక్యాన్నే నమ్మాలి, కానీ ఇక దేనిని నమ్ముకోకు. ఈరోజు అనేకులు దేవుణ్ణి నమ్మక, దేవుణ్ణి వాక్యాన్ని నమ్ముకోక, దేవుని వాక్యం మీద ఆధారపడక లోక సంబంధమైన ఆచారాల వైపు, లోకంలో ఉన్న వాటి వైపు ఆధారపడుతూ ముందుకెళ్తున్నారు. అటువంటి వారి గురించి కూడా వాక్యాన్ని చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథంలోనికి మనం వెళ్తే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం ఇలాగూ సెలవిస్తా ఉన్నది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు: నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకున్నవాడు, తన మనస్సును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడని వాక్యం సెలవిస్తా ఉన్నది. నరులను ఆశ్రయించి, వీళ్ళు ప్రారంభంలో దేవుణ్ణి ఆశ్రయించారు,
వీళ్ళ ప్రారంభ భక్తి జీవితంలో దేవుని మందిరాన్ని ఆశ్రయించిన వీరు ప్రారంభ విశ్వాస యాత్రలో తొలి దినాల్లో అడుగులు వేస్తున్న వీళ్ళు ప్రారంభంలో మందిరాన్ని ఆశ్రయించారు, ప్రారంభంలో దేవుణ్ణి ఆశ్రయించినారు, ప్రారంభంలో దైవ భక్తి కలిగిన ప్రజలను ఆశ్రయించి దేవుని సన్నిధిలో గోజాడిన ప్రజలే. రాను 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 వీళ్ళ భక్తి జీవితం, వీళ్ళ విశ్వాస జీవితం, వీళ్ళ ఆత్మీయ జీవితం ఏమైపోయింది అంటే, దేవుణ్ణి ఆశ్రయించిన వీళ్ళ హృదయంలో నుండి దేవుని మీద ఆధారపడిన జీవితంలో నుండి బయటకు వచ్చేసి వీళ్ళ మనసులో నుండి దేవుణ్ణి తొలగించుకొని నరులను ఆధారం చేసుకొని బ్రతుకుతున్నారంటే వీళ్ళు ఉన్నారా? మీలో ఎంతమంది ఈ వాక్యము ఆలకిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలారా? ప్రారంభ దినాల్లో చెప్పావు కదా నా ఆధారం దేవుడని, ప్రారంభ దినాల్లో చెప్పావు కదా నా ఆశ్రయం దేవుడని, ప్రారంభ దినాల్లో చెప్పావు కదా నేను ఆనుకుంది దేవుని మీదని. అప్పుడు ఆనుకున్న నీవు, అప్పుడు ఆధారపడిన నీవు, అప్పుడు ఆశ్రయం చేసుకున్న నీవు ఏమైంది? ఇప్పుడు నీ మనస్సులో నుండి దేవుణ్ణి తొలగించుకున్నావు, దేవుని వాక్యాన్ని తొలగించుకున్నావు, నరులను ఆధారం చేసుకుని ఎందుకు బ్రతుకుతున్నావు? నరులను ఆశ్రయం చేసుకుని ఎందుకు బ్రతుకుతున్నావు? వాళ్ళు ధనవంతులు, వాళ్ళ అధికారులు, వాళ్ళు రాజకీయ నాయకులు, వాళ్ళు పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళని ఆధారం చేసుకుంటే, వాళ్ళను వెంబడిస్తే, వాళ్ళని ఆశ్రయం చేసుకుంటే లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు అనుకుంటున్నావా? తప్పు. నిన్ను లైఫ్లో సెటిల్ చేసేది, నిన్ను లైఫ్లో ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళి నిన్ను కూర్చోపెట్టేవాడు నరులు కాదు, నరులను సృష్టించిన సృష్టికర్త దేవుడైన యెహోవా. స్తోత్రం. ఆయనే నిన్ను సెటిల్ చేస్తాడు, ఆయనే నిన్ను సెట్రైట్ చేస్తాడు, ఆయనే నిన్ను ఉన్నతమైన ప్రజ్వలమైన భవిష్యత్తు నీకు ఇస్తాడు. దేవుణ్ణి ఆధారం చేసుకుని బ్రతకాలి. వీళ్ళు నరులను ఆధారం చేసుకున్నారు. వీళ్ళు ఎలాంటి వారు అంటే ఎడారిలోని ఆరుహ వృక్షము వలె ఉన్నారు వీళ్ళు అని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఎడారిలో కనీసం నీరు కూడా దొరకదండి. అటువంటి నీరు దొరకని ఎడారిలో ఒక వృక్షము కనబడుతుంది, ఆరుహ వృక్షము. దూరాన ఉన్న వ్యక్తులకి ఈ వృక్షాన్ని చూస్తే పచ్చగానే ఉంది, కాయలు ఉన్నాయేమో, నీడనిస్తుందేమోనని వెళ్ళి చూస్తే అక్కడికి వెళ్ళేసరికి ఆరుహ వృక్షం ఎలా కనబడుతుందంటే కాయలు లేని వృక్షముగా, ఫలములు లేని వృక్షంగా ఎడారిలో ఉన్నది. నరులను ఆశ్రయించి దేవునిని తన మనస్సుల నుండి తొలగించుకొని దైవ వాక్యములో నుండి బయటకు వచ్చేసి అధికారులను, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారిని, ధనవంతులను ఎవరైతే ఆశ్రయం చేసుకొని ఆధారపడుతూ మనుషులను వెంబడిస్తున్నారో వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? నీరు లేని, ఫలములు లేని, కాయలు లేని ఎడారిలో మొలిచిన ఆరుహ వృక్షం వలె ఉంటుంది. ఎవరికి ఉపయోగం అది? ఎవరికై ప్రయోజనం అది? ఎవరు గుర్తిస్తారా ఆరుహ వృక్షాన్ని? అయితే ఓ విషయం చెప్పనా, నీ జీవితం ఒకవేళ ఎడారి వంటిదైనా, నీ జీవితం ఒకవేళ దుఃఖ సంద్రంలో మునిగి ఉన్నా, నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకుని బ్రతికితే ఈ ఎడారిలో కూడా నా దేవుడు ఫలములు కలిగిన వృక్షంగా మార్చగలడు. ప్రైజ్ ద లార్డ్. మోడు బారిపోయిన మొక్క లాంటి జీవితాన్ని కూడా, మోడు వంటి బ్రతుకును కూడా తిరిగి చిగురింప చేయగలడు. నేను ఆరాధిస్తున్న నా దేవుడు. స్తోత్రే. యెహోవాను నమ్ముకో, యెహోవాను ఆధారం చేసుకొని బ్రతుకో. అప్పులు ఊబులో ఉన్నావని, దిగులుతో ఉన్నావని, కష్టంతో ఉన్నావని, వేదనతో ఉన్నావని నరులను ఆధారం చేసుకుంటావేమో, చేసుకోకు. ప్రారంభ దినాల్లో చెప్పితివి కదా నా ఆధారం నా దేవుడని, నా ఆశ్రయం నా దేవుడని, నేను ఆనుకున్నది నా దేవుని వాక్యం మీదని. ప్రారంభంలో ఉన్న దైవభక్తి కొనసాగించుటకు ఈ దినము నుండి సిద్ధపడాలి. నువ్వు నీ తుది శ్వాస ఆగే వరకు, రాకడ పర్యంతం వరకు, ఒకవేళ నీవు భూమి మీద ఉంటే నీ దైవ భక్తిని కాపాడుకుంటూ, దైవ సహవాసాన్ని పోగొట్టుకోకుండా, దేవుని వాక్యము ద్వారా ఏ సంఘములో ఉపదేశించబడుతున్నావో ఆ ఉపదేశాన్ని
నీవు అందిపుచ్చుకుంటూ నువ్వు దేవునిని ఆధారం చేసుకొని ముందుకు సాగుదువుగాక. ఒక పర్వతం వలె స్థిరముగా నీవు భక్తిలో నిలబడుదువుగాక. ఆమేన్.